యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు పద్మభూషణ్ పురస్కార గ్రహీత, గౌరవ కార్యనిర్వహణ అధ్యక్షులు, వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, సభా ప్రాంగణంలో విజయనటువంటి విజ్ఞులు, ప్రాజ్ఞులు, రసజ్ఞులైనటువంటి రచయితలకు, విద్యార్థులకు నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాను. మేము చేసేటువంటి స్వాగత ప్రసంగం ఔపచారికంగా స్వాగతం చెప్పడానికి, ఆ ప్రసంగం కూడా మీకు ఇచ్చినటువంటి ఆహ్వాన పత్రంలో ఉంది. అందుచేత చరిత్రచరణంగా దాని జోలికి వెళ్లకుండా కేవలం 2 విషయాలు మాత్రం సందర్భోచితంగా ఉన్నటువంటివి మీ దృష్టికి తీసుకెళ్లి నేను సేవ తీసుకుంటాను. కబీర్ దాస్ చెప్పాడు, కే బేహండ్ హోతే హై హంసోంకి నహీ పాత్ నా లోకన పుజారి సాధన జమై జాత్. సింహాలు గుంపులుగా దొరకవు, వజ్రాలు మణులుగా దొరకవు, హంసలు పంక్తులుగా వరుసగా దొరకవు. అట్లాగే జ్ఞానులు కూడా ఒక తోట దొరకదని 1000 సంవత్సరాల క్రితం ఆయన చెప్పాడు. అయితే దానికి వ్యతిరేకంగా ఈ రోజున ఇప్పుడున్నటువంటి సభా ప్రాంగణంలో ఉన్నటువంటి ఎందరో దిగ్ధంతులైనటువంటి రచయితలు, కబీర్ దాస్ చెప్పినటువంటి జ్ఞాన సంపన్నులైన వాళ్ళంతా 1000 సంవత్సరాల తర్వాత ఇక్కడ సమావేశం అవడం అనేది ఒక అరుదైనటువంటి అపూర్వమైనటువంటి విశేషంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. నిన్న సాయంత్రం బుద్ధప్రసాద్ గారు మేము ఇక్కడ విజయవాడ 1 టౌన్లో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు కలిసినప్పుడు ఒక ఆయన అడిగాడు, సార్ మీరు ఇట్లా ఈ పుస్తకాలు ఎవరు చదివేవాళ్ళు లేరు, అంతా మీ సోషల్ మీడియా వచ్చేసింది అని చెప్పని. అది తప్పండి అని చెప్పాను. గత సంవత్సరం విజయవాడ బుక్ ఎగ్జిబిషన్లో కానివ్వండి, ఈరోజు హైదరాబాద్లో దొరుకుతున్న బుక్ ఎగ్జిబిషన్లో కానివ్వండి, చాలా పుస్తకాలు అమ్మకాలు బాగా పెరిగిపోయి. అంతేకాకుండా సోషల్ మీడియా మన రచనను ఉపయోగించుకుంటే, తన రచనను సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఒక పేరు రవి, ఇంటి పేరు మంత్రి, ఆయన టెక్నాలజీ పట్టభద్రుడు, కాకినాడ వాస్తవ్యుడు, డబ్లిన్లో సెటిల్ అయ్యి అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనే పుస్తకం రాశాడు. దాని ఫలితం ఏంటంటే 2023 సంవత్సరం నవంబర్లో బయటకు వచ్చినటువంటి పుస్తకం ఈ రోజుకి 1,00,000 కాపీలు అమ్ముడుపోయి అని చెప్పి మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. అందులో పబ్లిషర్స్ చెప్పారు, we published 200 copies in the first 12 months, but we had a certain demand in the summer, forcing us to hit the press several times. We sold 90,000 copies on Amazon alone. Since May, we sold another 15,000 copies in shops. The orders are still pouring in Japani. Aju publication అధినేత మల్లికార్జున గారు చెప్పారు. అంటే తెలుగు రచయితలు ఈ 1,00,000 కాపీల పైన ఒక పుస్తకాన్ని ఒక సంవత్సరంలో అమ్మగలిగారంటే దానికి కారణం ఏంటంటే ఈ వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో వాటిలో ఆయన మిత్రులంతా కూడా ఇందులో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా పరిచయం చేయడం వల్ల, అంటే సోషల్ మీడియా ఆధునిక శాస్త్ర విజ్ఞాన సాంకేతికను ఉపయోగించుకుని ఒక రచయిత తన పుస్తకాన్ని 1,00,000 కాపీల పైన అమ్ముడు ఉపయోగం తీసుకెళ్ళి, అది మనం ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని చెప్పి నేను మనం చేస్తాను. ఆ తర్వాత మన పూర్ణచంద్ గారు, గుత్తికొండ సుబ్బారావు గారు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయనకి, మా సంస్థలకి శ్రేయోభిలాషి అనేటువంటి ఒక పెద్ద వ్యక్తికి మేము ఫోన్ చేశాం. నేను స్పీకర్ ఆన్ చేశాను. అయ్యా ఎప్పుడు వస్తున్నానని అడిగాను. ఏముందండి అది జాతరే కాదన్నాడు. ఒక్క క్షణం నేను ఆశ్చర్యపోయాను. వెంటనే నాకు గుర్తొచ్చింది, ఎక్కడ జాతర? మేడారం జాతర, సమ్మక్క సారక్క జాతర ప్రపంచంలో మొట్టమొదటి. అయితే ఈ జాతరలో శరభ అని ఒక సమ్మక్క సారక్క మీద ఏ విధంగా అయితే భక్తిని ధ్యానాన్ని నిలబెడతారో, ఈ సభా ప్రాంగణానికి వచ్చారు ప్రతి ఒక్కరు తెలుగు భాష సాహిత్యాల పట్ల పూనకంతో వచ్చారని చెప్పి నేను మీకు మనవి చేస్తామన్నాను. అయితే ఈ పూనకంతో పాటు సందర్భోచితమైనటువంటి చర్చలు కూడా దొరికితే మీకు నేను మనవి చేస్తూ ఇంకొక చిన్న మీరు సంతోషపడే విషయం చెప్పేసి నేను సెలవు తీసుకుంటాను. 10 రోజుల క్రితం ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి తెలుగు విద్యార్థులు, వివిధ కోర్సుల్లో చదువుతున్న వాళ్ళు, అయ్యా మన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో తెలుగు విభాగాన్ని మీరు ప్రారంభించాలి అని చెప్పి అడిగారు. అయితే మరి ఉపాధ్యాయులను మేము ఇండియాకి తీసుకురావాలి కదా అని చెప్పంటే, అవసరం లేదు, సిలికానాంధ్ర యూనివర్సిటీలో గత సంవత్సరం 18 మంది MA తెలుగు పాస్ అయ్యారు, వాళ్ళలో ఎవరొకరిని మీరు ఇంటర్వ్యూ చేసి తీసుకోండి అని చెప్పంటే 3 రోజుల క్రితం అందులో ఒక ఆయన్ని సెలెక్ట్ చేసుకుని ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం, తెలుగు పాఠాలు అని చెప్పని మీకు నేను మనవి చేస్తూ, బౌద్ధ మతం భారతదేశంలో పుట్టిన విదేశాల్లో ఎలా వ్యాప్తి చెందిందో దాని మూలాన్ని ఎదుర్కొంటూ అందరూ ఎలా వస్తారో, తెలుగు భాష సంస్కృతికి సంబంధించి మా సంఘం బుద్ధప్రసాద్ గారి నాయకత్వం మేమంతా నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు వాళ్ళకి కరదీపికగా ఏడుకగా ఉంటాయి. మీ అందరికీ హృదయం మరల పడుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలండి.